వట్టినాంశం యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 53. ఒకసారి గలిలయలో ఉన్న కానాను దేశానికి యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యేసయ్య గలిలయకు వచ్చినట్టు ప్రధాని తెలుసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి, నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, చాలా సిద్ధమై ఉన్నాడు, అతనిని రక్షించమని అడిగాడు, వేడుకున్నాడు. అప్పుడు నేను సూచక్రియలు చేయకపోతే మీరు నన్ను నమ్మరు అని ఆయనతో చెప్పి, మీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని నా తండ్రితో చెప్పాడు. అప్పుడు ఇంటికి వెళ్ళు మార్గంలో దాసుడు కనబడి, కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. అప్పుడు ప్రధాని, కుమారుడు ఎన్ని గంటలకు స్వస్థపరచబడ్డాడు అని అడిగాడు. అప్పుడు నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం ఒళ్ళును విడిచి కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పాడు. అప్పుడు యేసయ్య మాట చదివించిన సమయం అదే ప్రధాని తెలుసుకుని అతనిను అతని కుటుంబం అంతటిను యేసును నమ్మాడు. ఇందులో మనం తెలుసుకున్నది ఏంటంటే, విశ్వాసంగా ఉంటే మనం కూడా ఎన్నో గొప్ప క్రియలు చూడవచ్చు. 2వ పక్షపాతం చూసినట్లయితే ఎఫెసీయులు 6వ అధ్యాయం 10 నుంచి 17. దేవుడి కవచం. ఫర్ ఎగ్జాంపుల్, రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచాలు ధరిస్తారు, ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవడం. అలాగే మన జీవితంలో మనము కూడా రక్షణ కవచములు ధరించుకోవాలి, ఎందుకంటే సాతాను శక్తుల దగ్గర నుంచి మీరు ఒక అధికారుల నుంచి ఎలా ధరించాలి అంటే, సత్యము అనే గట్టి అడుగులు కట్టుకుని, నీతి అనే రక్షణ నీతి అనే కవచం వేసుకుని, సమాధాన పాదరక్షలు వేసుకుని, రక్షణ అనే హెల్మెట్ తలకి ధరించుకుని, దేవుడి వాక్యము అనే ఆత్మతత్వము చేపట్టడం ద్వారా మనము సమాన కవచము ధరించినట్టే. ఇలా మనం విశ్వాసంగా ఉండి ఈ కవచాలను ధరించినట్లయితే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను మనం చూడవచ్చు. నేను ఒక చిన్న టెస్టిమోనీ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్రార్థన చేయడానికన్నా ముందు నాకు చాలా భయం వేస్తుంది, అలాగే నాకు అనాథంగా ఉంది. కానీ నేను విశ్వాసంగా ప్రార్థన చేయడం వలన ఇంత బాగా ఇప్పుడు చెప్పగలిగాను. ఈ చిన్న మాటని దేవుడు జీవించుకున్నాను. అలాగే సమాధానం యేసుక్రీస్తు దేవులకు మీ తలంపులకు కావాలని ప్రార్థన.